మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 3వ వారం నుండి మాసాంతం వరకు కూడాను మీ అంతటా మీకే కావలసినవి అన్నీ కూడా లభిస్తాయి. ఇదంతా భగవంతుని ఆశీర్వాదంతో కలగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఏ విధంగా మీకు అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయో, సెప్టెంబర్ 3వ వారం నుండి మాసాంతం వరకు మీకు కలగబోయే ఆ యొక్క అదృష్ట ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆలోచన శక్తి కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తే గనక ఇప్పటితో పాటుగా దీని తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు మీద ఆలోచన అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెడితే గనక ఆ పనికి సంబంధించి ముందు మీరు మంచి చెడు ఆలోచించి ఆ తర్వాతే ఆ యొక్క పని మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడాను మీరు సహాయ సహకారాలు చేస్తారో, ప్రతి రంగంలో ఉన్న మీరు వారికి సంబంధించి సలహాలు సూచనలు అధికంగా ఇస్తూ ఉంటారు. అయితే ఎదుటి వారికి సహాయం చేస్తారు కనుకని వారు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేలాగా చూస్తారు. అలాగే ఇబ్బంది పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. కావున వారు మీకు శత్రువులు. ఈ విషయం తెలుసుకునేటప్పటికే మీకు చాలా సమయం దాటిపోతుంది. ఇంకొకటి ఏమిటంటే గనక వీరికి వీరి మీద నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడాను నెగటివ్ మైండ్ సెట్ తో ఉంటూ ఉంటారు. అందుకని చాలా పనులు కూడా చేయలేక పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మీలో ఉన్నటువంటి శక్తి మీకు అస్సలు తెలియదు. అలాగే మానవ శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దైవారాధన చేయాలి. దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు. కాబట్టి కుంభరాశి వారి జాతకులు ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏదైనా రీజన్ ఉంది అంటే గనక అది ఖచ్చితంగా మీరు దైవారాధన చేయకపోవడమని మీరు తెలుసుకోవాలి. నిత్యము కూడా ప్రతిరోజు కుంభరాశి జాతకులు దైవారాధన చేస్తూ ఉండాలి. అయితే సెప్టెంబర్ మాసంలో 3వ వారం నుంచి మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి అయితే బయటకు రాబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ యొక్క శక్తి ప్రభావం అనేది మీ పైన లేకుండా పోయింది. కాబట్టి ఇక నుంచి మీకు ఆ యొక్క శక్తి అనుగ్రహం ఉండాలి అనుకుంటే గనక చిన్న మార్పులు చేర్పులు మీ జీవితంలో చేసుకుని ఈ పరిహారాలు తప్పక పాటించండి. ఈ సెప్టెంబర్ మాసం 3వ వారం నుంచి ఈ యొక్క శక్తి మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే కొన్ని రకాల పరీక్షలు పెట్టబోతుంది. కావున ఖచ్చితంగా మీరు ఈ పరీక్షల్లో నెగ్గాలి అన్నా, ఆ శక్తి ప్రభావం మీ మీద ఉండాలి అన్నా కూడా ఇలా ఈ పరిహారాలు చేయాలి. ఇలా చేయడం చాలా అంటే చాలా ఉత్తమమని తెలుసుకోండి. ఆ శక్తి మరెవరో కాదండి, శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉన్నది. కానీ మీరు తెలుసో తెలియకో చేసే చిన్న తప్పుల వలన, అలాగే మీలో ఉండే నెగటివ్ మైండ్ సెట్ వలన అమ్మవారిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ పరిహారాలు ఈ సెప్టెంబర్ మాసంలో 3వ వారం నుండి మాసాంతం వరకు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పక చేయండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ శక్తి బయటకు వస్తుంది. ఈ శక్తి బయటకు రావడం వల్ల ఈ యొక్క శక్తి యొక్క అనుగ్రహం మీపై ఉంటే గనక అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.
శ్రీ మహాలక్ష్మీదేవి అంటే ఐశ్వర్య సిద్ధి కలగచేస్తుంది, ఇంట్లో సఖ్యత కలగచేస్తుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 3వ వారం నుండి ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదా నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పాలి. ఏదైనా పని మీరు చేసేటప్పుడు ఎదుటి వారిని ఏడిపించకుండా బాధించకుండా చేయడం అనేది ముఖ్యము. ఎప్పుడూ కూడాను నిస్వార్థంతో మీరు పనులు చేయాలి, నీతి నిజాయితీతో చేయాలి. అప్పుడే ఆ యొక్క పనుల్లో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్ర పఠన పారాయణం గావించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్నవి అనుకున్నట్లు మీకు లాభిస్తాయి. సెప్టెంబర్ 3వ వారం నుంచి కూడాను మీరు ఈ విధంగా చేయండి. కుదిరితే ఈ రోజు నుండే చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.